పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, కీడుకి కీడు, దూషణకు దూషణ చేయకుడు, అందుకు మారుగా ఆశీర్వదింపుడు. ఏలయనా దేవుడు మిమ్ము పిలిచినప్పుడు మీకు వసగిన వాగ్దానము ఆశీర్వచనమే కదా. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం వచనములు 14 నుండి 20 వరకు. వారు అప్పుడు జనసమూహమును చేరగా, అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు, నా పుత్రుని కరుణింపుడు, మూర్ఛ రోగం వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులోను నీళ్లలోనూ పడుచున్నాడు. నేను ఇతనిని తమ శిష్యుల వద్దకు తీసుకొని వచ్చి తిని, కాని వారు ఇతనిని స్వస్థపరచలేకపోయిరి అనెను. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలం ఉందును, ఎంతకాలం వరకు మిమ్ము సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండు అని చెప్పెను. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా, ఈ పిశాచమును మేమేల పారద్రోలలేకపోతిమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతంతో, నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని మీతో వక్కాణించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, ఎలాగైతే శిష్యులను ఈరోజు అల్ప విశ్వాసులు అన్నారో, భ్రష్టులు అన్నారో, ప్రభువా, మేము కూడా ఒక్కోసారి మా సొంత పరిజ్ఞానమును వాడటానికి ప్రయత్నిస్తాం. ప్రభువా, మీ మీద ఆధారపడకుండా మరియు సంపూర్ణ విశ్వాసం లేక కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ప్రభువా, మమ్మల్ని కరుణించండి అయ్యా. మీ యందు స్థిరమైన విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. పరిశుద్ధుడా, విశ్వాసంతో పాటు ప్రార్థనను కూడా మీ యందు ఎల్లప్పుడూ జీవించే కృపను, మీ పవిత్రాత్మ శక్తితో నింపబడేలా మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభువా. మీ శాంతిని, మీ సమాధానాన్ని, మీ ప్రేమను మా హృదయాల్లో నింపండి ప్రభువా. అంత్యకాలములో ప్రభువా, మేము మీ యందు ఉండి మీ యందు విశ్వాసంలో ఎదుగుటకు మాకు కృపనియ్యుము తండ్రి. మీ పరిశుద్ధ రాజ్యములకు అర్హులుగా మమ్ము మార్చండి ప్రభువా. మీ రాజ్యంలో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేయండి దేవా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.